హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నానండి. అక్కడ నుంచి ఒక చిన్న వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. అయితే అక్క మీరు వెళ్ళారా, ఎప్పుడు వెళ్తారని చెప్పేసి అడుగుతున్నారు. యాక్చువల్గా సండేనే వెళ్దాం అనుకున్నాను, లాస్ట్ సండే. బట్ ఏంటోనండి, ఒక్కొక్క రోజు పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాను అనమాట. ఫైనల్లీ వెన్స్డే వెళ్దాం అనుకున్నాను. బట్ వెన్స్డే కూడా వెళ్ళాలనిపించలేదు. ఎందుకంటే మళ్ళీ ఫ్రైడే ఏంటంటే రిపబ్లిక్ డే ఉంది, అండ్ సాటర్డే వాస్వికి హాఫ్ డే ఉంటుంది, అండ్ మళ్ళీ సండే కదా. సో మళ్ళీ 3 days హాలిడేస్ ఉన్నాయి కదా, ఈ 3 రోజులు కూడా చూసుకొని వెళ్దాంలే అనిపించింది అనమాట. సో అందుకని ఏంటో ఈసారి వెళ్ళాలనిపించలేదు. ఏంటో సెలవులు అయితే సరిపోలేదు అనమాట నాకు. అందుకని చెప్పేసి ఇంకా వెళ్ళలేదండి. లేదంటే వెన్స్డేనే వెళ్దాం అనుకున్నాను, కానీ ఏంటో వెళ్ళాలనిపించక ఇంక వెళ్ళలేదన్నమాట. ఫైనల్గా సాటర్డే కానీ సండే కానీ వెళ్ళిపోతాను. సో అదనమాట. ఇంకా ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్లోకి మేము పచ్చిమిర్చి అలాగే టొమాటో పచ్చడి అయితే చేసుకున్నాము. సో ఉట్టి పచ్చడి అంటే దిగదు కదండి, దానికి కాంబినేషన్గా ఆమ్లెట్ ఉంటే చాలా చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను అనమాట. ఈ ఆమ్లెట్ ఏంటంటే నాటుకోడి గుడ్లు ఉంటాయి కదండి, వాటితో వేస్తున్నాను అనమాట. అంటే మా నాన్నమ్మ ఇచ్చింది. మా నాన్నమ్మ కోళ్ళు ఉన్నాయి కదా, సో పెడితే ఇచ్చింది అనమాట పిల్లలకి పెట్టమని. ఇవి నార్మల్ ఫారం కోడి గుడ్ల కంటే చాలా చాలా హెల్దీ కదా, సో అలా పిల్లలకి పెట్టమని ఇచ్చింది. ఇంకా వీటితో ఏంటంటే ఇలాగ ఆమ్లెట్ వేస్తున్నాను. అయితే ఈ ఎగ్స్ కొంచెం టేస్ట్ ఎందుకో నాకు కొంచెం డిఫరెన్స్గా అనిపిస్తాయి, అండ్ కొంచెం నీచు వాసన ఎక్కువగా ఉంటుంది కదా. సో పర్టికులర్గా ఇలాగ ఆమ్లెట్ అయితే తినలేను అనమాట ఈ ఎగ్స్తో. సో అందుకని ఏం చేశానంటే ఆనియన్స్లో కొంచెం పసుపు అలాగే సాల్ట్ కారము, ఇంకా మొన్న చికెన్ రోస్ట్ చేసినప్పుడు మసాలా ఉంది కదా, ఆ మసాలా కొంచెం కొత్తిమీర వేశాను. నేను నార్మల్గా ఫారం కోడిగుడ్లకి అయితే ఇవేం వేయనండి, ఓన్లీ సాల్ట్ ఆనియన్ వేస్తాను అంతే. సో ఈ ఎగ్స్ తినలేనని చెప్పేసి ఈ స్పైసెస్ అన్నీ వేసాను అనమాట. మెయిన్లీ ఈ చికెన్ రోస్ట్ మసాలా వేసాను కదా, సో ఆమ్లెట్ టేస్ట్ మాత్రం అసలు ఎక్సలెంట్గా ఉంది నిజంగా. ఆ మసాలా లేకపోయినా చికెన్ మసాలా కానీ లేదంటే గరం మసాలా ఇలా ఏదైనా వేసుకోవచ్చు. అంటే తినలేని వాళ్ళు, తినేవాళ్ళు అయితే ఓకే, బట్ నాకులాగా తినలేని వాళ్ళైతే ఇలాగా మసాలా వేసుకుంటే మాత్రం ఆమ్లెట్ ఎక్సలెంట్గా ఉంటుంది, అండ్ ఆ నీచు వాసన కానీ ఆ టేస్ట్ డిఫరెన్స్ కానీ తెలియకుండా ఉంటుంది అనమాట. సో అది లంచ్లోకి అయితే అలాగ ఆమ్లెట్ వేసుకున్నాము. ఇంకా తిన్న తర్వాత ఇదిగోండి కొంచెం సేపు అలా నానమ్మ దగ్గర కూర్చుందామని చెప్పేసి పిల్లలు నేను నానమ్మ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఏం చేస్తున్నా ఇజ్జుడు, ఏం చేస్తున్నా? ఊడుతున్నా. ఊడు అమ్మా, అదిగో అదంతా ఊడు ఊడు, ఆకులు పీసులు ఉన్నాయి, ఊడు. అటుడు, ఇటు కాదు, బయటకుడు, అటుడు. భలే ఊడుతున్నావురా నువ్వు, అసలు అంతే నూడ్చేది. అటుడు నాకల్లే కాదు, ఏదిటి చీపురిటి 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 ఇప్పుడే ఎత్తా. ఇంకా ఇదిగోండి, ఇది వచ్చేసి చీపురి. ఏంటి ఇది కూడా చూపించాలా శిరీష అనుకుంటారేమో, చూపించాలి. మీలో ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు, కానీ మనకి లోపల నార్మల్గా టైల్స్ కానీ బండలు కానీ ఊడ్చుకోవడానికి చీపురు ఎలా అయితే ఉంటుందో, విలేజెస్లో మట్టి నేలు ఉన్న వాళ్ళు ఇల్లు ఊడవడానికి ఇదిగోండి ఈ చీపురే యూజ్ చేస్తారనమాట. ఇదైతే మా నాన్న తయారు చేశారు. ఇది ఎలా వస్తుందంటే, ఇప్పుడు నార్మల్గా తాడి చెట్లు ఉంటాయి కదండి, అంటే తాటికాయలు కాయని చెట్లు, మన భాషలో చెప్పాలంటే మగ తాడి చెట్లు. వాటికి ఏంటంటే గిలక సళ్ళు అని చెప్పి వస్తాయి. సో అవి ఏంటంటే ఎండిపోయి కింద పడినప్పుడు వాటి నుంచి ఇదిగోండి ఈ పీచులాగా ఉన్నాయి కదా, ఇవి కలెక్ట్ చేసి ఇలాగా చీపురులాగా కడతారనమాట. సో విలేజెస్లో అమ్మమ్మలు నానమ్మలు అయితే, మా నానమ్మ అయితే స్టిల్ ఇప్పటికీ ఇదే యూజ్ చేస్తుంది అనమాట. సో మేము కూడా మా చిన్నప్పుడు ఇదే యూజ్ చేసాంలేండి. సో అది తెలియని వాళ్ళు కొంచెం విలేజ్లో ఎలా ఉంటుంది ఏంటి అని తెలుసుకుంటారని చూపిస్తున్నాను అంతే. సో అది ఏంటి రయ్యి, ఏంటి కుంకుడుకాయలా? మిస్ ఏమని చెప్పారు? ఈ కుంకుడుకాయలు అని చెప్పారా? వీటితో ఏం చేయమన్నారు? తలస్నానం చేయమన్నారా? మరి చేస్తున్నావా చేయట్లేదా? షాంపూలు పెట్టి చేపిస్తున్నానా? ఏ అగ్గిపుల్లలు బాగొట్టావా? ఉన్నాయా?
సో, ఇంకా ఇదిగోండి ఇవొచ్చేసి కుంకుడుగాయలనమాట. తెలుసు గదా! సో, ఇన్ని కుంకుడుగాయలు ఎక్కడివి అనుకుంటారేమో, మాకు ఇంటి పక్కనే చెట్టుందనమాట విలేజ్‌లో. అంటే నాన్నమ్మ ఇంటి ముందే ఉందనమాట కుంకుడుగాయ చెట్టు. సో, చెట్టు దగ్గరికి ఎవ్రీ 2, 3 డేస్‌కొకసారి వెళ్ళి, ఆ చెట్టు నుంచి రాలిన కాయలుంటాయి గదా! కుంకుడుగాయలు అంటే ఎండిపోయి కింద రాలిపోతాయి గదా! సో, ఎవ్రీ 2, 3 డేస్‌కొకసారి వెళ్ళి, ఆ రాలిన కాయలన్నీ గూడా ఇలాగ కలెక్ట్ చేసుకొస్తది. సో, అలా కలెక్ట్ చేసి ఇన్ని కాయలైతే అయ్యాయనమాట. ఎండి రాలిన తర్వాత గూడా ఏంటంటే, వీటికి కొంచెం బంకలాగా ఉంటదండి. సో, మళ్ళీ ఒక 2 డేస్ ఎండబెట్టాలనమాట నార్మల్‌గా ఎండలో. సో, అలా వీటిని మా నానమ్మ అయితే ఎండలో ఎండబెట్టింది. సో, వీటికి రసం గూడా బాగొస్తదండి నిజంగా. 2 చెట్లున్నాయి. రెండిట్లో ఒక చెట్టుకి రసం బాగొస్తది. అండ్ ఇంకో దానికి సరిగ్గా రాదనమాట. ఇవన్నీ గూడా రసం బాగొచ్చే కాయలే. సో, ఇవి ఎన్నుంటాయో నాకైతే కరెక్ట్‌గా తెలీదు. ఎందుకంటే చాలా ఉన్నాయి గదా! సో, ఎన్నుంటాయి ఏంటి అని అంటే కొలవడానికని అక్కడ ఒక డబ్బా అయితే తీసుకుంది గానీ, మా పిల్లలు ఎక్కడ కొలవనిస్తారు చెప్పండి. నేను గొలుస్తా, నేను పోస్తానని జెప్పేసి వాళ్ళిద్దరే కొట్టుకుంటున్నారనమాట. సో, అలాగా నాకైతే ఎన్నుంటాయో ఎగ్జాక్ట్‌గా తెలీదు. సో, నేనైతే నిజంగా అసలు కాలేజ్ టైంలో అయితే హాస్టల్ అప్పుడు నేను కుంకుడుగాయలు కొట్టుకొని ఆ సీడ్ తీసేసి తీసుకెళ్ళేదాన్ననమాట. అసలు ఇప్పుడైతే ఈ షాంపూకి బాగా అలవాటు పడిపోయి అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఇక అక్కడ షాంపూ అవైలబుల్‌గా ఉండి షాంపూకి అలవాటు పడిపోయి అసలు కుంకుడుగాయలే యూజ్ చేయట్లేదనమాట. ఇక్కడికొచ్చినప్పుడు ఎప్పుడైనా ఒకసారి అలా యూజ్ చేస్తానంతే. అది గూడా మా నానమ్మే కొట్టిస్తదనమాట. ఉన్నప్పుడు వాడుకోరు అది ఇది అని చెప్పేసి తనే కొట్టిస్తే ఇంకప్పుడు ఇక్కడికొచ్చినప్పుడు ఒక్కొక్కసారి యూజ్ చేస్తాననమాట. ఇంక మా పిల్లలు బ్యాగ్‌లో వేసినట్లే వేసి చూసారు గదా! పక్కకు తీసుకొచ్చి నేలపాలు చేశారండి. మళ్ళీ అవన్నీ ఎత్తుకోవడానికి తల ప్రాణం తోక్కొచ్చిందనమాట. అన్నీ గూడా తీసుకొచ్చి మట్టిలో వేసేశారు. మళ్ళీ ఇంకా అవన్నీ మళ్ళీ బ్యాగ్‌లో వేసేసి ఇంక నేనైతే ఇంటికొచ్చేసాననమాట. ఇంకిక్కడ స్నాక్ చేస్తున్నాను. ఈ స్నాక్ వచ్చేసి అటుకులతో మిక్స్చర్ చేస్తున్నానండి. అంటే లాస్ట్ వ్లాగ్‌లో చూయించాను గదా! అటుకులు వేయించుకున్నామని చెప్పేసి. సో, ఇంకా ఆ అటుకులతోనే సింపుల్‌గా మిక్స్చర్ అయితే చేస్తున్నాను. అసలు ఈ మిక్స్చర్ నిజంగా ఈవినింగ్ స్నాక్ టైంలో చాలా చాలా బావుంటది. స్నాక్ టైంలో అనే గాదు మనకి పళ్ళు దురదలు పుట్టినప్పుడు గూడా ఇది క్రిస్పీగా, ఉప్పుగా, కారంగా స్నాక్ మాత్రం అసలు చాలా బావుంటదనమాట. అటుకులు వేయిస్తే మాత్రం కంపల్సరీగా ఇలాగా ఆయిల్‌లో రోస్ట్ చేసుకొని ఒక డబ్బాకి పోసేస్తానండి. గుర్తొచ్చినప్పుడల్లా అలా కొంచెంగా తింటూ ఉంటాననమాట నిజంగా. గుర్తొచ్చినప్పుడు ఒక స్పూన్ తిన్నాననుకోండి, ఆ ఒక స్పూన్‌తో పోదు. మళ్ళీ ఇంకొక స్పూన్ తినాలనిపిస్తది. మళ్ళీ ఇంకొక స్పూన్ అలాగా తింటూ ఉండాలనిపిస్తది. అంత బావుంటదనమాట. చాలా సింపుల్ ఏం లేదు. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్‌లో కొన్ని జీడిపప్పు, అలాగే పుట్నాలు, అలాగే కొన్ని వేయించిన పల్లీలు. జీడిపప్పు రోస్ట్ అయిన తర్వాత అప్పుడు పుట్నాలు, పల్లీలు వేయించుకున్నామనుకోండి, మనకి మిక్స్చర్ అయిపోయేంత వరకు కూడా ఆ పుట్నాలు, పల్లీలనేవి క్రిస్పీగానే ఉంటాయన్నమాట. సో, అందుకని అలా ఒకసారి ఫ్రై చేసుకొని వాటిల్ని ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని, తర్వాత ఒక పెద్ద బౌల్ వరకు అటుకులైతే వేసుకున్నాననమాట ఆయిల్‌లో. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అటుకుల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఫ్లేమ్‌ని గూడా లో ఫ్లేమ్‌లోనే ఉంచుకోవాలనమాట. మీడియం ఫ్లేమ్ గానీ, హై ఫ్లేమ్ గానీ అస్సలు పెట్టొద్దు. అలా పెట్టామంటే అసలు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లోనే అసలు అటుకులు గదా! చాలా చిన్నగా ఉంటాయి. అసలు చాలా ఫాస్ట్‌గా మాడిపోతాయన్నమాట. అందుకని లో ఫ్లేమ్‌లోనే ఉంచుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వాటిలనైతే రోస్ట్ చేసుకోవాలండి. సో, ఇంకా అక్కడ అటుకులైతే రోస్ట్ అవుతూ ఉన్నాయి. ఈలోపైతే నేను ఇక్కడ వాష్ చేసుకున్న గిన్నెలున్నాయి గదా! వీటన్నిటిల్ని గూడా వాటి ప్లేసెస్‌లో ఆర్గనైజ్ చేస్తున్నాననమాట. ముందే వాష్ చేసేసాలండి. ఇంకా ఆ వాటర్ కొంచెం పోయిన తర్వాత ఇంకా వాటన్నిటిల్ని గూడా అలాగా ఆర్గనైజ్ చేస్తున్నాను. నిజంగా అండి ఇక్కడికొస్తే అసలు ఎంత బద్ధకం వస్తదంటే నాకు మార్నింగ్ వర్క్స్ అయితే పెద్దగా చేయను గానీ, ఈవినింగ్ వర్క్స్ మాత్రం అన్నీ నేనే జేస్తాను. మార్నింగ్ ఏదన్నా కుకింగ్‌కి సంబంధించింది ఉంటేనే జేస్తాను. ఎందుకంటే మార్నింగ్ అసలు నాకు ఇక్కడికొస్తే చాలా బద్ధకంగా ఉంటదనమాట లెగవడానికి. సో, మార్నింగ్ అయితే మాక్సిమం అమ్మే జేస్తది. కుకింగ్ తప్ప. కుకింగ్ ఉంటే మాత్రం నేను జేస్తానంతే. ఇంకా ఈవినింగ్ అయితే మాత్రం ఆల్మోస్ట్ అన్నీ నేనే చేసేస్తాననమాట. సో, అది. సో, ఇంకా ఇదిగోండి ఇక్కడైతే అటుకులు కొంచెం వేగాయి. వేగిన తర్వాత కొంచెం పసుపయితే వేసుకున్నాను. కొంచెం కలర్ బావుంటది గదా! అందుకని జెప్పేసి. పసుపు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ కొంచెం సేపు అలాగా ఫ్రై చేసుకోండి. ఇదిగోండి ఫైనల్‌గా అటుకులైతే ఇలాగా మనకి అన్నీ గూడా క్రిస్పీగా రోస్ట్ అయ్యి ఉంటాయన్నమాట. ఇప్పుడేంటంటే ఫైనల్‌గా మనం ఫ్రై చేసుకున్న ఆ జీడిపప్పు, పుట్నాలు, పల్లీలు అవన్నీ గూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని టేస్ట్‌కి సరిపడా సాల్ట్, టేస్ట్‌కి సరిపడా
సరిపడా కారం వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇందులో కావాలనుకుంటే కార్న్‌ఫ్లేక్స్ చిప్స్ ఉంటాయి కదా, అవి అలాగే ఇంకా మరమరాలు, సేవ్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. కానీ నాకు అవన్నీ వేసిన దానికంటే ఇలాగా ప్లెయిన్ అటుకుల మిక్చర్ అంటేనే చాలా ఇష్టం నిజంగా. అసలు క్రిస్పీగా, ఉప్పుగా, కారంగా భలే ఉంటాయండి. సో అందుకని నేను ఇలాగా ప్లెయిన్‌గానే చేసుకుంటాననమాట, కొంచెం ఆ పప్పులు వేసుకొని. సో అది ఇంకా కంప్లీట్‌గా చల్లారిన తర్వాత ఒక బాక్స్‌లో పెట్టుకున్నామంటే నియర్లీ మనకు ఒక 20-30 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చనమాట. సో అదండి. ఇంక అక్కడ చల్లారుతూ ఉన్నాయి. మా పిల్లలేమో అక్కడే ఉన్నారనమాట నానమ్మ దగ్గరే. అంటే అక్కడ ప్లేస్ చాలా ఎక్కువ ఉంటది గదండీ! అసలు పిల్లలు ఆడుకోవడానికి భలే ఉంటదనమాట. బాగా ఆడుకుంటారు. సో అందుకని ఇంకా అక్కడే ఆడుకుంటున్నారు. మా ఇంటి ముందు గూడా ఉంటది గానీ, బట్ పక్కన నీళ్ళ తొట్టు ఉందండి. చీటికి మాటికి నీళ్ళ దగ్గరికి వెళ్తారు. నేనేమో ఊరుకోనని జెప్పేసి ఇంకా అక్కడే ఆడుకుంటారనమాట. సో ఇంక అలా వాళ్ళేమో అక్కడే ఉన్నారు. నేనేమో ఇంకా ఇక్కడ చిన్న పనులైతే చేసుకుంటూ ఉన్నాననమాట. బట్టలు అవన్నీ గూడా తీసేసి ఫోల్డ్ చేస్తున్నాను. అలాగే ఈ అటుకుల మిక్చర్ ఒకటి చేశాను. అంటే పిండి వంటలు గూడా ఉన్నాయండి. బట్ రోజు అవే ఎక్కడ తింటాను చెప్పండి. సో అందుకని చెప్పేసి అటుకుల మిక్చర్ అది గూడా నాకిష్టం అని చెప్పేసి ఇంక ఇవాళ ఈవినింగ్ స్నాక్ కింద చేసి పిల్లలకు కూడా అదే పెట్టాననమాట. బాగున్నాయా షన్ను? బాగున్నాయా? బాగున్నాయా? కరకరలాడుతున్నాయా నీ నోటికి? కూర్చుని పెట్టమ్మా. పప్పు వద్దులే, ఒట్టి అటుకులు పెట్టు. పప్పు నువ్వు తిని. అమ్మ వేసాడులే. వద్దా? ఊరికొద్దా? వద్దంటే ఊరికి పోదు అమ్మ స్వామి. అటుకులు తీసుకెళ్తలేదు ఊరికి. తీసుకెళ్తున్నాము. ఏందమ్మా? కట్టేశాడా? మరి మెలకుండా కూర్చుంటావా? అటు బరిగెత్తుకుని ఇటు బరిగెత్తుకుని కూర్చుంటావా? అటు నుంచో పాపం. ఇంకిక్కడ మా షన్నుని మా నాన్న ఒక తాడుతో కట్టేశారండి. అంటే చెప్పాను కదా, అస్సలు కుదురుగానే ఉండడు. ఆ మట్టి అంతా కూడా తీసుకెళ్ళి నీళ్ళ తొట్టులో వేస్తున్నాడనమాట. బట్టలన్నీ కూడా తడుపుకుంటున్నాడు. అందుకని పట్టుకోలేక ఇంకా అలా ఒక తాడుతో అయితే కట్టేశారనమాట సరదాగా. నిజంగా అసలు మా చిన్నోడికి భయమే లేదండి. ఇప్పుడు ఏదైనా చేస్తున్నప్పుడు కొట్టబోయాం అనుకోండి, చెయ్యను అని చెప్పేసి కొట్టనివ్వడు అనమాట. తర్వాత మనం పక్కకు వచ్చిన తర్వాత పిలిచి మరీ చేస్తాడనమాట. అట్లుంటది మా చిన్నోడితో. ఎంతైనా చిన్నోళ్ళే, పెద్దోళ్ళేనమాట. సో అది ఇంకా ఇదిగోండి, ఇది వచ్చేసి నైట్ డిన్నర్లోకి అనమాట. నాటుకోడి పులుసు. ఈ నాటుకోడి చికెన్ వచ్చేసి మా అమ్మ ఇచ్చారులేండి. అంటే కోడిని ఒకదాన్ని కట్ చేశారనమాట. ఇంకా మేము ఉన్నాం కదా పిల్లలము నేను అని చెప్పేసి కొంచెం వండుకోమని చెప్పేసి అలా కొంచెం చికెన్ అయితే ఇచ్చారు. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ఇలాగా నాటుకోడి పులుసు అయితే వండుకుంటున్నాం అనమాట. రెసిపీ అయితే ఏం షేర్ చేయలేదులేండి, జస్ట్ ఊరికే అలా క్యాజువల్గా చూపిస్తున్నాను. ఇంక ఇక్కడ నాటుకోడి పులుసు అయితే అవుతూ ఉంది. అలాగే ఇంకా పక్కన రైస్ కూడా కుక్ అవుతుంది అనమాట. అమ్మే చేస్తుందిలేండి. కర్రీ వచ్చేసి అమ్మే చేయమన్నాను, ఇంకా అమ్మే చేస్తుంది అనమాట. అలాగే ఇంకా దానిలోకి మసాలా అనమాట. ఇది వచ్చేసి మసాలా వేసేస్తే ఇంకా కర్రీ అయితే అయిపోతుంది. సో ఇంకా ఇంతేనండి ఇవాల్టి వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.